హలో అందరికీ, నేను మీ సఫియానండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇవాళ డే 11 క్లాస్ ఇన్ ద 90 డేస్ కోర్స్ అండి. ఇవాళ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ ఫ్రాక్ కటింగ్ని చూసారు కదా, దాన్ని ఎలా స్టిచ్ చేయాలో ఇప్పుడైతే చూద్దాము. ఇప్పుడు ఫ్రాక్ స్టిచ్చింగ్ వీడియో చూద్దాము. సో దీనికి స్టార్ నెక్ డిజైన్ అయితే ఇచ్చాము. దీనికి మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ అతికించడానికి ముందు ఏం చేయాలంటే ఫ్రీజింగ్ పేపర్ని షేప్లో కట్ చేసేసుకొని లైనింగ్ క్లాత్కి అతికించేసుకోవాలి. అతికించేసి ఇప్పుడు ఫస్ట్ నెక్ని స్టిచ్ చేస్తున్నాము. ఎక్కడైతే కార్నర్స్ వస్తాయో అక్కడ నీడిల్ దింపి ఆ తర్వాత స్లోగా జరుపుతామన్నమాట, క్లాత్ని అడ్జస్ట్మెంట్ చేస్తూ. ఎలా అయితే వీడియోలో కనపడుతుందో చూడండి. ఇక్కడ కార్నర్ వచ్చింది కదా, కార్నర్ వచ్చిన తర్వాత దాన్ని తిప్పాలి. తిప్పి ఇలా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసేసుకొని అది నెక్ దగ్గర ఉన్న మెయిన్ క్లాత్ ఉంది కదా ఎక్స్ట్రాగా, అది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే కార్నర్స్ ఉంటాయి కదా, మనకు షార్ప్ కార్నర్స్ వచ్చిన దగ్గర ఇట్లా కట్స్ పెట్టకపోతే ఏమవుతుందంటే ఇట్లా స్టిఫ్గా నిల్చుంటుంది, మంచి కార్నర్ షేప్స్ రావన్నమాట. అవి చిన్నగా మనం కట్ చేసుకున్నాం అనుకోండి, ఇట్లా షేప్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది. వచ్చిన తర్వాత ఇది లైనింగ్ క్లాత్ని పైకి జరిపి ఆ కార్నర్లో స్టిచ్ పడేలాగా, ఓన్లీ లైనింగ్ క్లాత్ పైన స్టిచ్ పడేలాగా క్లాత్ని జరిపి ఇలా స్టిచ్ వేయాలి. ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నామో సేమ్ అదే విధంగా స్టిచ్ వేయాలి. మళ్ళీ కార్నర్స్ వచ్చినప్పుడు చూడండి మనం తిప్పేసుకుంటాం. నిడిల్ ఎప్పుడైతే క్లాత్ని జరిపేటప్పుడు కార్నర్స్ వచ్చినప్పుడు నిడిల్ ఎప్పుడు కిందికి ఉండాలి. అలా చూసుకొని మనము స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి నీట్గా ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకుంటే మనకి మంచి ఫినిషింగ్ వస్తుందన్నమాట. ఇది కార్నర్స్ వచ్చిన దగ్గర కట్ పెట్టాం కదా, దాన్ని ఒకసారి 2 ఫింగర్స్తో ఇలా తిప్పామనుకోండి, తిప్పితే మంచిగా కూర్చుంటుంది. ఓకే, మళ్ళీ దానిపైన స్టిచ్ వేయాల్సిన అవసరం లేదు. మనం ఐరన్ చేసామనుకోండి, నీట్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది. ఇలాగే సేమ్ బ్యాక్ పార్ట్ కూడా నెక్ని స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ షేప్ వచ్చేసి నెక్ది రౌండ్ ఇచ్చాము. సో రౌండ్ నెక్ ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్ స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా ఐరన్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్కి ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్లు ఏదైతే ఉంటుందో మెయిన్ క్లాత్ అనేది మనం కొంచెం ఎక్స్ట్రాగా తీసుకుంటాము. అండ్ టక్స్ దగ్గర చిన్న చిన్న ఖర్చులు పెట్టేసుకొని మిగిలిన క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. ఇట్లా లైనింగ్ క్లాత్ జాయిన్ చేసిన తర్వాత దీనికి టక్స్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట. కిందన పావు ఇంచ్ ఇవ్వాలి, పైకి వచ్చేసరికి కార్నర్ ఎండ్ అయ్యే వరకు క్రాస్లో ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్కి సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి. ఇలా టక్స్ వేసిన తర్వాత దీనికి ఒక 1.5 ఇంచ్ వరకు క్లాత్ హుక్స్ పట్టి కాజా పట్టికి సరిపోయేంత లైనింగ్ క్లాత్ని కట్ చేసుకొని దీన్ని ఎగ్జాక్ట్ మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే లైనింగ్ క్లాత్ ఉందో దాన్ని ఒక 1/2 ఇంచ్ వరకు పైన వదిలేసి రైట్ సైడ్ వేసి ఇలా ఒక స్టిచ్ వేసేయాలి. ఆ తర్వాత దీన్ని స్ట్రెయిట్‌గా లోపలికి ఒకసారి ఫోల్డ్ చేసేసి దాని ఎగ్జాక్ట్ లైనింగ్ క్లాత్ అండ్ మెయిన్ క్లాత్ కార్నర్లో స్టిచ్ పడేలాగా, ఓన్లీ లైనింగ్ క్లాత్ పైన స్టిచ్ పడేలాగా స్ట్రెయిట్ స్టిచ్ ఒకటి వేయాలి. ఆ తర్వాత దీన్ని లోపలికి లైనింగ్ క్లాత్ సైడ్ ఫోల్డ్ చేసి కార్నర్లో ఒక స్టిచ్ వేయాలి. ఇది హుక్స్ పట్టీ అన్నమాట. హుక్స్ పట్టీకి మనకు పైన ఎక్స్ట్రాగా క్లాత్ కనబడదు. ఇప్పుడొచ్చేసి కాజా పట్టీ కుడతాము. కాజా పట్టీ దానికోసము పైకి మనకి అది కనబడుతుందన్నమాట బయటికి. సో దానికి మనం మెయిన్ క్లాత్ అనేది అటాచ్ చేస్తాము. సో దీనికి మెయిన్ క్లాత్‌ని ఇలా తీసుకొని అటాచ్ చేయాలి. ఇలా అటాచ్ చేసేసి ఒక పావు ఇంచ్ వరకు లోపలికి మలిచి పెట్టాలి. మలిచి పెట్టేసి ఒక స్టిచ్ వేయాలి. ఇది కూడా సేమ్ రైట్ సైడ్ వేసి కింద నుంచి ఒక పావు ఇంచ్ మార్జిన్ తీసుకొని ఒక స్టిచ్ వేయాలి. దీన్ని ఇప్పుడు లోడింగ్‌లో మలుస్తామన్నమాట. ఇట్లా లైనింగ్ క్లాత్‌ని స్ట్రెయిట్‌గా ఇలా అనేసి పైకి ఒక ఫోల్డ్ ఇలా వేసి క్రాస్‌లో ఒక స్టిచ్ అడ్డంగా వేయాలన్నమాట. వేసిన తర్వాత దాన్ని ఇక్కడ కట్ చేసేసి
లోపలికి ఫోల్డ్ చేసామనుకోండి అది మనకు పైన అనేది లోడింగ్‌లో స్టిచ్ వస్తుంది. లోడింగ్‌లో ఇలా స్టిచ్ వచ్చిన తర్వాత దీన్ని ఇలా అటాచ్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొక పావించి మార్జిన్ ఇచ్చేసి ఇక్కడ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రాగా మిగిలిన క్లాత్‌ని కట్ చేసేసేయాలి. ఇప్పుడు హుక్స్ పట్టి అండ్ కాజా పట్టి 2 సేమ్ సైజులో ఉన్నాయా లేవా చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు హుక్స్ పట్టి సైడ్ అండ్ షోల్డర్స్ పైన జాయింట్ చేస్తాము. ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ ఇచ్చేసి జాయింట్ చేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ దారం కట్ చేయరన్నమాట. కట్ చేయకుండా ఇంకొక సైడ్ కూడా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ ఉంటాయి కదా! ఈ షోల్డర్స్‌ని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్స్ ప్రిపేర్ చేసుకుందాము. హ్యాండ్స్ ప్రిపేర్ చేయడానికి బుట్ట హ్యాండ్స్ కదా ఇవి. మనకు కింద అండ్ పైన సైడ్ 2 సైడ్స్ మనకి బుట్ట అయితే వస్తుంది. బాహుబలి హ్యాండ్స్ లాగా కొంచెం ఆ టైప్‌లో. ఇప్పుడు రాంగ్ సైడ్ లైనింగ్ క్లాత్‌ని హ్యాండ్స్ కటింగ్ చేసాం కదా! దాన్ని జాయింట్ చేసేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ వీడియోలో చూపిస్తున్నాం కదా! ఆ విధంగా జాయింట్ చేసేసేయాలి. నార్మల్ హ్యాండ్స్ అయితే మనం కిందన ఒక స్టిచ్ వేసి దాన్ని ఉల్టా తిప్పుతాము. ఇప్పుడు కింద దీనికి ఒక పట్టీ వచ్చేస్తుంది కాబట్టి దీన్ని లోడింగ్‌లో తిప్పాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా లైనింగ్ క్లాత్‌ని మెయిన్ క్లాత్‌కి జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఆర్మ్ హోల్ మెజర్‌మెంట్ ఉంటుంది కదా! అది చూసేసుకొని చెక్ చేసుకోవాలి. అయితే ఇప్పుడున్న దానికి ఎక్స్ట్రాగా ఎంతుందో అది చెక్ చేసేసి దానికి అక్కడ మార్కింగ్ చేసేసి అక్కడ చిన్నగా టక్ మార్క్స్ ఇచ్చేస్తారనమాట. టక్ మార్క్ ఇచ్చేసి ఇప్పుడు అక్కడి నుండి మనకి ప్లీటింగ్ అయితే చేసిస్తారు. ఏదన్నా చిన్నగా నీడిల్‌లాగా ఉండేది చూసుకొని చిన్న ప్లీటింగ్ అయితే ఇస్తారన్నమాట. అండ్ డౌన్ సైడ్‌లో ఇప్పుడు ఏ డైరెక్షన్‌లో అయితే మనము పెడుతున్నామో, డౌన్ సైడ్ స్లీవ్ రౌండ్ ఉంది కదా! అక్కడ ఆపోజిట్ డైరెక్షన్‌లో అయితే ఆహ్, పెట్టాలి ప్లీటింగ్. అప్పుడు మనకి బుగ్గ అనేది మంచిగా నిల్చున్నట్టుగా కనబడుతుంది. ఇప్పుడు టాప్ సైడ్ బుగ్గ హ్యాండ్స్ ఇవ్వడం అయితే అయిపోయింది. ఇప్పుడు డౌన్ సైడ్‌లో చూడండి ఆపోజిట్ డైరెక్షన్‌లో ఇప్పుడు ఉన్న డైరెక్షన్‌కి మనం ఆపోజిట్‌లో ఇంతకుముందు అటు సైడ్ పెట్టాము. ఇటు తిప్పాము కదా! ఇప్పుడు దీనికి ప్లీటింగ్ అనేది రివర్స్ సైడ్‌లో ప్లీటింగ్ ఇక్కడ ఇస్తారు. అప్పుడు బుగ్గ హ్యాండ్స్ అనేది మంచిగా నిల్చున్నట్టుగా కనబడుతుంది. బుగ్గ అనేది కరెక్ట్ మంచిగా వస్తుందన్నమాట. ఇలా రివర్స్‌లో ప్లీటింగ్ పెడితే. సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్‌కి కూడా ఇలాగే ప్లీటింగ్ ఇచ్చేసుకోవాలి. హ్యాండ్స్‌కి బుగ్గ హ్యాండ్స్ రెడీ చేసుకున్న తర్వాత ఒకటి మనం ఒక హాఫ్ ఇంచ్ లేక 1 ఇంచ్ వరకు పట్టీనైతే దీనికి అటాచ్ చేస్తున్నాము. ఆల్రెడీ మిగిలిన కొంచెం క్లాత్ ఉంది కదా! దాన్ని మనము ఒక పట్టీలాగా స్టిచ్ చేయడానికి ఫస్ట్ ఒక పావు ఇంచ్ మార్జిన్ తీసుకొని డౌన్ సైడ్‌లో ఆహ్, ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని మనము లోపల సైడ్‌కి ఫోల్డ్ చేయాలి. డబల్ ఫోల్డింగ్‌లో చేస్తే మనకి ఒక హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పట్టీ వచ్చేసి 1 ½ ఇంచ్ వరకు ఉంది కదా! దాన్ని ఒకసారి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొకసారి లోపలికి ఫోల్డ్ చేశారు. ఫోల్డ్ చేసేసి దానిపైన ఇలా స్టిచ్చింగ్ వేస్తారు. ఓకే. యాజ్ ఇట్ ఈజ్ ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ రెడీ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో బుగ్గ హ్యాండ్. చాలా బాగుంది కదా! ఈ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయండి? ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోస్ ఎవరికన్నా యూజ్‌ఫుల్ అవుతాయి అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్‌ని కూడా పట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత షోల్డర్ మిడ్ పాయింట్‌లోకి ఎగ్జాక్ట్‌లీ స్లీవ్ అనేది మిడిల్‌కి వచ్చేలాగా పఫ్ అనేది కరెక్ట్ మిడిల్‌లో కూర్చునేలాగా మిడిల్ నుంచి ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి వన్ సైడ్. ఇలా వన్ సైడ్ స్టిచ్ అయిపోయిన తర్వాత దాన్ని ఇట్లా ఉల్టా తిప్పేసి మళ్ళా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకి ఇంకొక స్టిచ్‌తో ఏసేస్తే సరిపోతుంది. ఓకే. ఎండింగ్‌లో ఇది అయిపోయింది. సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్‌ని కూడా అలాగే జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ గేర్ పార్ట్ ఉంది కదా! ఈ గేర్ పార్ట్‌ని ప్లీటింగ్స్ ఇచ్చేసి ఆహ్, దాన్ని మనము యోక్ పార్ట్ రెడీ చేసుకున్నాం కదా! దానికి జాయిన్ చేస్తే సరిపోతుంది. లైనింగ్ క్లాత్‌కి, మెయిన్ క్లాత్‌కి మనము ఇలా చిన్న ప్లీటింగ్ ఇచ్చేసుకొని గేర్ పార్ట్‌నయితే రెడీ చేసుకోవాలి. ఇలా గేర్ పార్ట్‌ని రెడీ చేసుకున్న తర్వాత దీనికి
యోక్ పార్ట్‌ని అటాచ్ చేసుకోవాలి. ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నామో ఆ విధంగా దీన్ని అటాచ్ చేసుకోవాలి. ఇలా గేర్ పార్ట్ అటాచింగ్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ నుంచి స్టార్ట్ చేసి ఎక్కడైతే మార్కింగ్ ఉందో 1½ ఇంచ్ మార్జిన్ అయితే వదిలేసి అక్కడి నుంచి కరెక్ట్ స్లీవ్స్ అనేది మన కిందికి పైకి అవ్వకుండా చూసుకోవాలి. చూసుకొని అండ్ యోక్ పార్ట్ దగ్గర కూడా మనం జాయింట్ చేసే గేర్ పార్ట్ కిందికి పైకి అవ్వకుండా చూసుకొని ఎగ్జాక్ట్ స్ట్రెయిట్‌గా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలాగే సేమ్ ఇంకొక సైడ్ కూడా జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత కిందన గేర్ పార్ట్‌ని లోపలికి ఒక పావించు మలిచి స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ లైనింగ్ క్లాత్‌ని కూడా లోపలికి మలిచి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి. ఫ్రాక్ రెడీ అయినట్టే. చూడండి కంప్లీట్‌గా ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా! ఫ్రాక్ స్టిచ్చింగ్ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఇందులో ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అప్పటి వరకు హ్యాపీ లెర్నింగ్ అండ్ హ్యాపీ స్టిచ్చింగ్.